Before going to start this video, it's purely our opinion. Don't take it to heart. నేను నైట్ ఫ్యామిలీ స్టార్ మూవీకి వెళ్ళా మామ, హోల్ హార్టెడ్గా చెప్తున్నా మూవీ నచ్చలేదు మామ. గీతా గోవిందం కాంబినేషన్, తెలుగులో బెస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే మృణాల్ గారు, ఫ్యామిలీ మూవీస్కి పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చే దిల్ రాజు గారు, ఇంతమంది కలిసి తీసిన మూవీ మీద మినిమం ఎక్స్పెక్టేషన్ జనాల్లో ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవడంలో మూవీ టీం కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పాలి. సరే, స్టోరీ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ గారు ఒక మిడిల్ క్లాస్లో బతికే అబ్బాయి. ఆయన ఇంట్లో మన హీరోయిన్ రెంట్కి దిగుతుంది. ఎందుకు దిగింది, దిగి ఏం చేసింది అన్నది మిగిలిన స్టోరీ అనుకోండి. మూవీలో ఇది ప్లస్ అని చెప్పడానికి ఏమీ లేదు మామ. ఓకే, మూవీలో ఫైట్స్ పెట్టాలి కాబట్టి పెట్టారు, సాంగ్స్ ఉంచాలి కాబట్టి ఉంచారు, కామెడీ సీన్స్ పెట్టాలి కాబట్టి పెట్టారు అనిపిస్తుంది. దట్స్ ఇట్. అదే మామ మూవీ. ఇంకా మూవీలో ఎమోషనల్ కంటెంట్ ఉంది కానీ మనం దానికి కనెక్ట్ అవ్వం. మూవీలో సాంగ్స్ ఉన్నాయి, అవి మనకి ఎక్కువ. మూవీలో ఫైట్స్ ఉన్నాయి, బట్ ఫైట్ని డ్రైవ్ చేసే ఎమోషనల్ లేదు. నేను ఏదో నెగిటివ్ చేస్తున్నాను కాదు కానీ నిజంగా మూవీ మధ్యలోంచి ఎందుకు లేచి వెళ్ళిపోకూడదని రీజన్స్ ఎత్తుకున్నా మామ. నేను ఒక్క సీక్వెన్స్ అయినా ఎంగేజింగ్గా ఉంటుందేమో అనుకున్నా. నాట్ ఈవెన్ ఏ సింగిల్ సీన్ ఎంగేజింగ్గానే లేదు. విజయ్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్రెడిట్ మొత్తం పరశురామ్ గారికి ఇస్తుంటే ఎందుకో అనుకున్నా. మూవీ చూసాక అందరూ పరశురామ్ గారిని తిడుతున్నారు. విజయ్ అన్న కూడా స్క్రిప్ట్ సెలక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. తక్కువ టైంలో ఎక్కువ స్టార్డమ్ చేస్తారు, బట్ స్టార్డమ్ని నిలబెట్టుకుని మూవీస్ అయితే తీయట్లా. ఇలాగే ఇంకో 2 సినిమాలు తీస్తే విజయ్ అన్న మూవీ వస్తుందంటేనే జనాలు ఇంట్రెస్ట్ చూపించడం మానేస్తారు. ఇది మా ఒపీనియన్. ఆల్రెడీ చూసింటే ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.